స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ప్రైస్ రేపు పెరగబోతుందా లేక తగ్గబోతుందా? ఇది ముందే తెలుసుకోవడం సాధ్యమేనా? చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ అంటే కేవలం అదృష్టం, జూదం అని. కానీ ఫ్రెండ్స్, మార్కెట్లో ఏదీ ఊరికే జరగదు. ప్రతి ప్రైస్ మూవ్మెంట్ వెనక ఒక పెద్ద సైకాలజీ ఉంటుంది. ఆ సైకాలజీని, ఆ ప్రైస్ ట్రెండ్ని ముందే పట్టుకునే ఒక సూపర్ పవరే టెక్నికల్ అనాలిసిస్. ఈరోజు ఈ వీడియోలో అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, చార్ట్స్ని ఎలా చూడాలి, కేవలం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ మార్కెట్లో లాభాలు ఎలా సంపాదించవచ్చో చాలా సింపుల్గా, అందరికీ అర్థమయ్యేలా ప్రాక్టికల్గా నేర్చుకుందాం. మార్కెట్లో రీసెర్చ్ చేయడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, రెండోది టెక్నికల్ అనాలిసిస్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారు. కార్ కంపెనీ ఏంటి, ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అని లోపల ఉన్నవన్నీ చెక్ చేస్తే అది ఫండమెంటల్ అనాలిసిస్. అలా కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఆ కార్కి ఎంత డిమాండ్ ఉంది, జనాలు ఆ మోడల్ని ఎంత రేట్ పెట్టి కొంటున్నారు, రేపు పొద్దున దాన్ని అమ్మితే ఎంత వస్తుంది అని కేవలం దాని ధర మరియు డిమాండ్ని బట్టి డిసైడ్ అయితే అది టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్లకు కంపెనీ ఏం తయారు చేస్తుంది, దానికి అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయాలతో అస్సలు సంబంధం లేదు. వాళ్లకు కావలసిందల్లా ఒకటే, ప్రైస్ చార్ట్ మరియు వాల్యూమ్. ఈ టెక్నికల్ అనాలిసిస్ మొత్తం 3 ముఖ్యమైన సూత్రాల మీద నడుస్తుంది. మొదటిది, మార్కెట్కి అన్నీ తెలుసు. కంపెనీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, దేశంలో ఎలాంటి న్యూస్ నడుస్తోంది, ఇలాంటి విషయాలన్నీ ఆల్రెడీ ఆ స్టాక్ ప్రైస్లో కలిసిపోయి ఉంటాయి. కాబట్టి మనం కేవలం ప్రైస్ని ట్రాక్ చేస్తే చాలు. రెండోది, ధరలు ఒక ట్రెండ్లోనే కదులుతాయి. మార్కెట్ ఎప్పుడూ జిగ్జాగ్గా ఎలా పడితే అలా వెళ్ళదు. అది ఒక దారిని ఎంచుకుంటుంది. పైకి వెళ్తే అప్ ట్రెండ్, కిందకి పడితే డౌన్ ట్రెండ్, ఒకే రేంజ్లో ఉంటే సైడ్ వేస్. ఈ ట్రెండ్ని పట్టుకోవడమే మన పని. ఇక మూడోది, చరిత్ర పునరావృతమవుతుంది. మార్కెట్ని నడిపించేది మనుషులే. మనుషులకి ఉండే భయం, అత్యాశ వందల సంవత్సరాల నుండి మారలేదు. అందుకే చార్ట్లో గతంలో ఎలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయో భవిష్యత్తులోనూ అలాంటివే ఫామ్ అవుతాయి. సరే, ఇదంతా బానే ఉంది. అసలు ఒక ట్రేడర్ చార్ట్లో ఏం చూస్తాడు, వాళ్ళ దగ్గర ఉండే టూల్స్ ఏంటి? మొదటిది క్యాండిల్ స్టిక్ చార్ట్స్. చార్ట్లో కనిపించే ఎరుపు మరియు పచ్చటి క్యాండిల్స్ కేవలం రంగులు కావు. ఇవి బయర్స్కి, సెల్లర్స్కి మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధం. గ్రీన్ క్యాండిల్ వస్తే బయర్స్ గెలిచారనని, రెడ్ క్యాండిల్ వస్తే సెల్లర్స్ గెలిచారని అర్థం. ఇందులో హ్యామర్ లేదా బులిష్ ఎంగల్ఫింగ్ లాంటి ప్యాటర్న్స్ని బట్టి ప్రైస్ ఎటు వెళ్తుందో ఈజీగా చెప్పేయొచ్చు. రెండోది, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్. ప్రైస్ కిందకి పడుతున్నప్పుడు ఒక పర్టిక్యులర్ ధర దగ్గరకు రాగానే మళ్లీ పైకి లేస్తుంది. దాన్ని సపోర్ట్ అంటాం. అంటే అక్కడ తక్కువ ధరకి కొనడానికి బయర్స్ రెడీగా ఉన్నారు. అలాగే ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు ఒక లెవెల్ దాటి పైకి వెళ్లకుండా మళ్లీ కిందకి పడిపోతుంది. దాన్ని రెసిస్టెన్స్ అంటాం. అంటే అక్కడ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. మూడోది, మూవింగ్ యావరేజెస్ మరియు RSI లాంటి ఇండికేటర్స్. మన పనిని ఇంకా సులభం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మూవింగ్ యావరేజ్ అనేది గత 50 లేదా 200 రోజుల ప్రైస్ని యావరేజ్ చేసి మార్కెట్ ఏ ట్రెండ్లో ఉందో చెప్తుంది. అలాగే RSI అనేది మార్కెట్లో ఓవర్ బాయింగ్ జరిగిందా లేక ఓవర్ సెల్లింగ్ జరిగిందా అని అలర్ట్ చేస్తుంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం, టెక్నికల్ అనాలిసిస్ అనేది భవిష్యత్తుని చెప్పే జాతకం కాదు. ఇది కేవలం అవకాశాలను పెంచే ఒక టూల్ మాత్రమే. 100% టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ల ప్రెడిక్షన్ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అందుకే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే, ఒకవేళ నా అనాలిసిస్ తప్పు అయితే నేను ఎంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని స్టాప్ లాస్ పెట్టుకుంటాడు. స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ బ్రేకులు లేని కార్ డ్రైవింగ్ లాంటిది. చూసారుగా ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆర్ట్ మరియు సైన్స్. దీన్ని సరిగ్గా నేర్చుకుంటే మార్కెట్లో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. రాబోయే వీడియోలో అసలు లైవ్ చార్ట్లో సపోర్ట్, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాలను లైవ్ స్క్రీన్పై ప్రాక్టికల్గా చూపిస్తాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు టెక్నికల్ అనాలిసిస్లో ఏ టాపిక్ పైన డీటెయిల్డ్ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. Thank you so much for watching. See you in the next video.